హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్। ఈరోజు ఒక మంచి టిఫిన్ రెసిపీని చూపించబోతున్నాను। అస్సలు మినప్పప్పే అవసరం లేదు, పచ్చి కొబ్బరి బియ్యంతోనే దోశలు పొంగనాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను। పొంగనాలు చూడండి ఎంత గుల్లగా ఎంత బాగా వచ్చాయో, అదే విధంగా దోశలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి। ఒకసారి ఇలా చేసుకున్నామంటే ఎప్పుడు ఇలాగే తినాలి అని అనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటాయి। వీడియోను మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి। మరి ప్రాసెస్ని స్టార్ట్ చేసేస్తాను। ఇందుకోసము ముందుగా ఒక కప్పు బియ్యాన్ని ఒక బౌల్లోనికి తీసుకోవాలి। ఇందులోనికి 1 స్పూన్ వరకు మెంతుల్ని వేసి 2 సార్లు కడిగి ఓవర్ నైట్ నానబెట్టేశాను। డే టైం చేయాలి అనుకున్న వాళ్ళు 6 అవర్స్ నానబెట్టుకోవచ్చు। ఇవి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, పులిసాల్సిన అవసరం అయితే లేదు। మరొక కప్పులోనికి 1/2 కప్పు మందపాటి అటుకులను తీసుకొని 2 సార్లు కడిగి పావు గంట పాటు నానబెడితే సరిపోతుంది। 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును తీసుకోవాలి। నైట్ మొత్తము నానబెట్టిన బియ్యంలోని వాటర్ని వంపేసి ఆ బియ్యాన్ని మిక్సీ జార్లోనికి వేసుకోవాలి। ఇందులోనికి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి। పావు గంట పాటు నానబెట్టిన అటుకులను కూడా యాడ్ చేసుకొని వాటర్ని వేసి మెత్తగా రుబ్బుకోవాలి। నేను ఇప్పుడే దోశల్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అన్నీ ఒకేసారి మిక్సీ జార్లోకి వేసి రుబ్బుకున్నాను। ఎక్కువ క్వాంటిటీలో బియ్యము మెంతులను రుబ్బి ఆ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు। ఎప్పుడు ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అప్పుడు అటుకులను పచ్చి కొబ్బరిని మిక్సీలోకి వేసుకొని కావలసినంత పిండిని యాడ్ చేసి దోశలు కానీ పొంగనాలు కానీ వేసుకోవచ్చు। దీంతో ఊతప్పాలు కూడా వేసుకుంటే చాలా బాగా వస్తాయి। పిండిలో ఉప్పునేసి బాగా కలుపుకోవాలి। తర్వాత ఒక ఈనో ప్యాకెట్ని వేసి కాస్త వాటర్ని వేసి కలుపుకోవాలి। ఈనో ప్లేస్లో వంట సోడాని కూడా యూస్ చేయొచ్చు। ఇన్స్టెంట్గా దోశని ప్రిపేర్ చేసేవాళ్ళు ఈనోని కానీ వంట సోడాని కానీ వేసుకోండి। నైటే రుబ్బి పెట్టుకునే వాళ్ళకు అవసరం లేదు। స్టవ్ పైన దోశల పెనం నుంచి బాగా హీట్ అయిన తర్వాత 1.5 గరిటెల వరకు పిండిని వేసుకొని దోశని స్ప్రెడ్ చేసుకోవాలి। ఎంత పెద్ద దోశ అయినా వేసుకోవచ్చు, అసలు విరిగిపోవు। దోశలను హై ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి। 1 స్పూను ఆయిల్ని వేయాలి। మసాలా దోశని ఇష్టపడేవారు పైన ఉల్లికారాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు। దోశ కాలిన తర్వాత తిప్పి రెండవ వైపును కూడా కాల్చుకోవాలి। వీడియోను చివరి వరకు చూసిన తర్వాత ఈ రెసిపీ మీకు వెరైటీగా అని అనిపించి నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు। మామూలు దోశల్లో కాలడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో ఈ దోశలకు కూడా అంతే టైం తీసుకుంటుంది కాబట్టి మార్నింగ్ టైము 100% మీరు దీన్ని ట్రై చేయొచ్చు। మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా దోశలుగా వేసుకోవాలి। ఇదే పిండితో ఊతప్పాలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి। వీడియో లెంతీ అవుతుందని దోశలు పొంగనాలు మాత్రమే చూపిస్తున్నాను। మీరు ఊతప్పాలను కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। పొంగనాలు ప్రిపేర్ చేయడం కోసము కొద్దిగా పిండిని వేరొక బౌల్లోనికి తీసుకుంటున్నాను। ఇందులోనికి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి। సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర వేసి కలుపుకోవాలి। మీరు ఇంకేవైనా వెజిటేబుల్స్ వేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు। స్టవ్ మీద పొంగనాల పెన్నాన్ని ఉంచి ఆయిల్ని అప్లై చేసుకోవాలి। తర్వాత పిండిని గుంటలలో వేసేసుకొని మూత నుంచి ఉడికించుకోవాలి। ఫ్లేమ్ను మీడియంలోనే ఉంచి కాల్చుకోవాలి। కాసేపటి తర్వాత మూతను తీసి పొంగనాలన్నింటినీ టర్న్ చేసుకొని పైన ఆయిల్ని అప్లై చేసి మూత నుంచి మరి కాసేపు ఉడకనివ్వాలి। మీరు నా నుంచి ఇంకేమైనా రెసిపీని కావాలనుకుంటున్నారా అయితే కామెంట్ చేయండి, దాన్ని తప్పకుండా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను। పొంగనాలు 2 వైపులా కాలిపోయాయి, వీటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి।
నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చు. ఇవి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ దేంతో అయినా బాగుంటుంది. టమాటా చట్నీని కూడా యూస్ చేయొచ్చు. ఒక పొంగనాన్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. లోపల హోల్స్ వచ్చి ఎంత బాగా ఉందో. అదేవిధంగా దోశను కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా సాఫ్ట్గా ఎంత బాగుందో. మెత్తగా ఉంటుంది కానీ ఒక లేయర్కి ఇంకొక లేయర్కి అసలు అతుక్కోదు. ఈవినింగ్ వరకు కూడా ఇలాగే సాఫ్ట్గా ఉంటాయి. లంచ్ బాక్స్కి సూటబుల్ రెసిపీ ఇది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.